రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫిల్మ్ ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి థియేటర్లను బంద్ చేయాలని డిసైడ్ అయ్యారు. అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమని, పర్సంటేజీల రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకు థియేటర్లన్నీ మూసివేయాలని భావించారు. ఇక ఈ మేరకు ఇటీవల హైదరాబాద్ లో రెండు తెలుగు రాష్ట్రాల నుండి 60 మంది ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు కూడా హాజరయ్యారు. జూన్ 1 నుంచి నిరవధికంగా థియేటర్లను మూసివేస్తామని ప్రకటించారు. థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయని, అద్దె పద్ధతి వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె ప్రాతిపదికన థియేటర్లు నడిపించలేమంటూ మాకు పర్సంటేజీ రూపంలోనే వాటా కావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తమ డిమాండ్లను వివరిస్తూ నిర్మాతలకు అధికారికంగా ఓ లేఖ రాయాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నారు. అయితే జూన్ లో భారీ చిత్రాలు రానున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు జూన్ 12వ తేదీన విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ రూపొందింది. శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషించిన కుబేరా జూన్ 20న రిలీజ్ కానుంది. అలాగే జూన్ 27న మంచు విష్ణు కన్నప్ప, జూన్ 5న కమల్ హాసన్ తమిళ మూవీ థక్ లైఫ్ తెలుగులో రానుంది. ఇలా 4 పాన్ ఇండియా చిత్రాలు జూన్ లో విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి థియేటర్లను మూసివేస్తామని ఎగ్జిబిటర్లు నిర్ణయించుకోవడం సంచలనంగా మారింది. ఇక ఎగ్జిబిటర్ల డిమాండ్ కు నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.